క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ ఉదయపూర్వక వందనాలు. కాబట్టి పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక లేఖన భాగాలలో మనం చూసినట్లయితే సెల్ ఫోన్లో చాలామంది పిచ్చి పిచ్చి ఐడియాలు తిత్తా ఉంటారు. కానీ నేను చూసినప్పుడల్లా ఎందుకు ఇలాంటి పనికిమాలే వాటిని తీస్తున్నారు. సెల్ ఫోను ఎంత విలువైనదో, 50,000 రూపాయలు పెట్టి సెల్ ఫోన్ కొనుక్కుంటే ఇలాంటి పిచ్చి పిచ్చి వాటిని చూడటానికి ఏమన్నా ఉపయోగం ఉందా? ఏది కొన్నా ఏది చేసినా మంచిగా ఉండాలని, అది మంచిగా ఉంటే ఏదో ఉపయోగపడుద్ది, మంచిగా లేకుంటే ఉపయోగం ఏమీ లేదు కదా. అదేవిధంగా నేను సెల్ ఫోన్లు చూస్తుంటే చాలామంది పిచ్చి పిచ్చి తిత్తరైతే ఇలాంటి మౌతులు పెట్టుకొని అలాంటి పనికి మాలి పనులు చేస్తూ ఉంటారు. కానీ నేను అయితే మరి నువ్వు ఉన్నావు కదా, మరి నువ్వు మంచి తీయొచ్చు కదా అనే ఒక ఆలోచన కలిగింది. ఫిర్యాదు పెట్టారా? సరే, ప్రభు సిద్ధమైతే మరి ఇలాంటి యూట్యూబ్లు తీయడానికి దేవుడు చూపాడు. ప్రభు మరి నేను కూడా నీ గురించి చెప్పాలి, నీ గురించి మంచి మాటలే చెప్పాలని అనుకుంటా ఉన్నాను. తగినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుండి విషయాల్లో మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా లేఖన భాగాలను చూసినట్లయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిద్దామండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా, ప్రేమించలేదా? మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా, ప్రేమించలేదా అనే విషయాన్ని మనం చూసినట్లయితే మనం పరిశుద్ధ గ్రంథం లేఖన భాగాలలో కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా పరిగణించినాం. నేను ప్రేమిస్తున్నాను అని అంటున్నారే కానీ నేను ప్రార్థిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను, నాకు దేవుడు అంటే ఎంతో ఆశ అని చెప్పి అంటున్నారు. అస్సలకి నువ్వు ప్రేమిస్తున్నావా? ఎలా ప్రేమిస్తున్నావు? పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి చూడు. మందిరానికి వెళ్తారో నేను ప్రేమిస్తున్నాను, నేను పోతున్నాను అని అంటారే కానీ అసలుకి చూచమైన మాట ఏంటంటే ఆ ఏకల భాగాలను చూసి కైకుంటామండి. అదే పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే అదొక మాట రాయబడింది. గమనించండి. పరిశుద్ధ గ్రంథముల నుండి మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. ఏమంటున్నాడు? ప్రేమిస్తున్నారా? ప్రార్థన భవనంలో దూర ప్రాంతంలో ఉన్నా కానీ, ఏ ప్రాంతంలో ఉన్నా కానీ, ఎంతో ప్రయాసమైపోతున్నా కానీ, కొంతమంది అయితే ఆటోలు పెట్టుకొని ఎక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడని ప్రార్థించుకుంటా పెద్ద పెద్ద ప్రసంగాలకి, పెద్ద పెద్ద స్వార్థ కుటాలకి ప్రయాణం అయ్యి ఎంతో ప్రయాసంతో పోతారు. మంచిదే కాదంట్లా, దేవుడి మాటలు ఉండటానికి అంతరమైన ప్రయత్నం కాదంట్లా. కానీ ఆడొక మాట రాయండి, ప్రేమిస్తున్నారని మనుషులకి పైగా చూపిస్తున్నారు కానీ ప్రేమని. నేను ప్రార్థన పోతున్నాను,
నేను మీటింగ్ ఇవ్వబోతున్నాను, నన్ను ఎవరు ఆపొద్దు అని చెప్పని అనుకుంటా ఉంటారు. అని ప్రేమిస్తున్నా, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నా అని అంటున్నారు. ఎక్కడా నీ ప్రేమ చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఏమని ఉంది పరిశుద్ధ గ్రంథంలో? మీరు చూడండి మాట, మీరు నన్ను ప్రేమించినడలా, మీరు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలను గైకొందురు. ఆయన ఆజ్ఞలు మనం గైకొంటున్నామా? ఆయన ఆజ్ఞలను గైకొనాలా, ఆయన ఆజ్ఞలు వినాలా. కొంతమంది మంత్రానికి వెళ్తే అటు చూడును ఇటు చూడును సంసారిస్తాము. సంసారించి పై వాళ్ళ జీవితాలలో దేవుని యొక్క భయం లేదు. వారు దేవుని ప్రేమించట్లా, మనుషులకి పైగానే ప్రేమించినానని చూపిస్తున్నారనే కానీ అది నిజమైన ప్రేమ కాదు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమిస్తున్నాను అని అంటే, నేను ప్రేమిస్తున్నాను అంటే నువ్వు నిజంగా దేవుడి మాటలు గ్రహించాల. నువ్వు నిజంగా దేవుడి మాటల్ని ఆలకించాలా. నువ్వు నిజంగా దేవుడి మాటల్ని ప్రకారం జీవించాలా. అప్పుడే నువ్వు దేవుని ప్రేమించినట్టు, అప్పుడే నువ్వు దేవుణ్ణి విశ్వసించినట్లు, అప్పుడే నువ్వు దేవుణ్ణి అంగీకరించినట్లు, అప్పుడే నువ్వు దేవుణ్ణి నమ్మకున్నట్లు, అప్పుడే దేవుణ్ణి నీవు అలంకరించుకున్నట్టు, అప్పుడే దేవుణ్ణి నీవు ఎంబడిస్తున్నట్టు, అప్పుడే నువ్వు దేవునికి లోబడినట్టు. ప్రేమిట్లరా, ఎప్పుడైతే ఆయన మాటలు మనం గాయకుంటావో, ఎప్పుడైతే ఆయన మాటలు మనం చెవెక్కుతామో, ఎప్పుడైతే ఆయన మాటకి నువ్వు లోబడతావో, అప్పుడే ఆయన నువ్వు ప్రేమించగలిగిన వ్యక్తిగా మార్చబడుతుంది. ఆయన నుండి ప్రేమిస్తున్నాడు కానీ నువ్వు ఆయన ప్రేమించట్లేదు. ప్రేమిట్లరా, ఎక్కువ 24 గంటల్లో కూడా మన ప్రేమ అనేది కొంతమంది ప్రేమించిన ప్రేమ లాంటి ప్రేమ. కొంతమంది ధనాన్ని ప్రేమించుకుంటాం, పొద్దుగా ఆలోచన అంట దాని మీదే ఉంటుంది. కొంతమంది వ్యాపారం చేసుకుంటే వ్యాపారం మీదే ఎప్పుడెప్పుడో వ్యాపారం మీద, కొంతమంది డబ్బు మీదే ప్రేమ, డబ్బులు ప్రేమించుకుంటా ఉంటూ జోరు పెట్టుకుంటా ఉంటూ తీస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు అంటే ప్రేమ. కొంతమంది స్త్రీలు ప్రేమిస్తూ ఉంటారు, ఎక్కువ స్త్రీలు ప్రేమిస్తూ ఉంటారు. అది ప్రేమ అంటే అది ప్రేమ కాదండి. ప్రేమ అంటే ఏంటిదో తెలుసుకోవాలి. ప్రేమ అంటే నిజమైన ప్రేమ, నిజమైన విశ్వాసం అది పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. లోకంలో లేదు, మనుషుల్లో లేదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశీలిస్తే దేవుని ప్రేమ మనకి కనపరుస్తుంది. ఆయన ప్రేమ చూస్తే స్వార్థలో రాయబడింది, మీరు నన్ను ప్రేమించిన విడలా నా మాటలని గైకుంటారు. ప్రేమిట్లా ఆయన మాటలు మనం చాలా జాగ్రత్తగా గైకుంటాం. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడింది చూడండి. అదే సువార్తలోనే 14:21 కూడా ఒక మాట రాయబడింది. చూసినట్లయితే నా ఆజ్ఞలను ఆలకించే వాటిని గైకొన్నవాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును. నేను వారిని ప్రేమించే వారిని నన్ను
కనపరుచుకొందును అని చెప్పాను. ప్రియ బిడ్డలారా, అంత చక్కని మాట. ఆయననే ఆజ్ఞలు ఆలకించి వాటిని గైకొన్నవాడు ఆయనని ప్రేమించు. నన్ను మాటలను ఆలకించినవా? కొంతమంది వాక్యాలు చెబుతుంటే ఎప్పుడెప్పుడో పాత ముద్దుడు చరిత్ర ఆలకిస్తా ఉందంట. ఈ వాక్యము పక్కన పెట్టి అక్కడ టేప్ రికార్డులు ఎన్నటువంటి మాటలు వింటుందంట. ఆలకించండి అమ్మా అని పరిశుద్ధ గ్రంథంలో. నువ్వు ప్రేమించినవా? దేవుని ప్రేమ నీలో లేదు. ఒకటే మాట చెప్పాలంటే, దేవుని ప్రేమ నీలో ఉంటే నువ్వు బయట ఉన్న వచ్చే మాటలకు ఆలకించు. వేరే పిచ్చి పిచ్చి ఒక సీరియాలలో ఆలకించు. ఇలాగ పిచ్చి పిచ్చి అటువంటి లేడియాల్లో పాడేటువంటి అపవిత్రమైన మాటలను ఆలకించు. పేదలు బిడ్డరా, నీలో ప్రేమ ఉంటే దేవుని మాటలో నిజంగా నువ్వు ఆలకించు అని చెప్పేని పరిశుద్ధ గ్రంథం చూస్తుంది. ఎవరో నా నా ఆజ్ఞలో గైకొందురో వారు వాటిని గైకొన్నవాడు నన్ను ప్రేమించును. వాటిని గైకొన్నవాడు నన్ను ప్రేమించును. ఎక్కువగా మాటలు గైకొంచు. ఎక్కువ ఆయన మాటలు మనం ఆలకించుతూ రాగట్లు ఆయన మాటలు ఆలకించటం, ఆయన వాక్యాన్ని ధ్యానించటము, చదవటము, ప్రార్థించటము, అలాగా మనం చేయటం వల్ల దేవుణ్ణి ప్రేమించగలుగుతాం. ఎంతమంది దేవుడిని ప్రేమిస్తున్నారు? ఎంతమంది దేవుడు ప్రేమిస్తున్నారో అది చాలా ప్రేమను గురించి మాట్లాడాలంటే చాలా విలువైనది. చూడంగా మాట ఇప్పుడు ఇదేవిధిగా ఆ ప్రేమ చాలా విలువైనది. ప్రియదేవుడులేదా, మరి నిజంగా నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమిస్తున్నావా? ప్రేమించాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావా? నువ్వు ప్రేమించాలని ఆశ నీకుంటే ఆయన మాటలని గైకొని, ఆయన మాటలని నువ్వు గైకొని ఆయన మాటలను ఆలకించి నడుస్తావు. అలాంటి వారై నన్ను ప్రేమించి వారవుతాడు. నన్ను ప్రేమించినటువంటి నన్ను ప్రేమించువాడు ఆయన మాటలు గైకొనకుండా, ఆయన మాటలు ఆలకించకుండా మనం లోకములో జరుగుతున్నటువంటి పిచ్చి పిచ్చి వేషాలే ఆలకించినట్లయితే దేవుడు నువ్వు ప్రేమించాల. నిజంగా నువ్వు దేవుడిని ప్రేమించాలంటే ఆయన్ని మాటలు చోటిగా అర్థం చేసుకోవాలి. నిలబడి అసలుకి యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రేమించాలని ఆశ నీకుంటా నువ్వు నిజంగా నువ్వు ఆయన మాటలు కనిపిస్తావు. కొంతమంది ప్రేమించాలంటే ప్రేమకే నా నా ప్రాణాన్ని ఇస్తానని చెప్పని అంటారు, కానీ చివరికి పారిపోతారు. అలాంటిది కాదని ప్రేమ. అంతకంటే కూడా చాలా విలువైనది ఉంటుంది ఆయన ప్రేమ. నువ్వు ఆయన ప్రేమించాలని ఆశ నీకుంటే నువ్వు నిజంగా ఆయన ఆజ్ఞల్ని గైకుంటావు. ఆయన ఆజ్ఞల్ని ఆలకించావు. ఆలకించి కూడా ఆయన మాటల ప్రకారము నువ్వు జీవిస్తావు. అప్పుడే నీవు దేవుణ్ణి ప్రేమించినట్లు. ఆయన మాటలు వినకుండా, ఆయన మాటలు ఆలకించకుండా, గైకొనకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థనవో, ఎన్ని మందిరాలు కైగలివో, కానీ నువ్వు దేవుని ప్రేమించలేనట్టే. ఒకటే మాట చెప్పాలంటే, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే నువ్వు నిజంగా ఆయన మాటలు అంగీకరించాలా. అప్పుడు నువ్వు దేవుని ప్రేమించినట్టు. ఆడ పెద్ద మీటింగ్ ఉంది, ఇక్కడ పెద్ద మీటింగ్ ఉంది, అలా ఆడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉండే కాదు.
దేవుడు నీలోనే ఉన్నాడు. దేవుడు నీలో ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. ఆయన కృపాసత్య సంపూర్ణుడై మీ మధ్య నివసించి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చూసిన ఆ లేఖన భాగాల్లో మనం చాలా గాలించుకున్నట్లయితే దేవుడు ఆది యందు యోహాను సువార్తలో ఒకటి చూస్తే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూడండి ఆ మాట యోహాను సువార్తలోనే చూడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఎక్కడ నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు? ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే ధ్యానిస్తావో, ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆలకిస్తావో, అప్పుడే నువ్వు దేవుడిని ప్రేమించు. అందాక నువ్వు దేవుడిని ప్రేమించరు. ప్రేమిట్లారా, ఎంతమంది అయితే ఆశ కలిగి ఉన్నారో దేవుడిని ప్రేమించాలని. నా వ్యక్తిగత జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారు నేను ఒక్కసారి నా అంతరంగానే పరిశోధించుకుంటుంటే, అసలు ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానా అని ఆలోచన చేస్తున్నప్పుడు, నేను నిన్ను ప్రేమిస్తున్నా ప్రభు అంటే ఎలా ప్రేమిస్తున్నావు పరిశుద్ధ గ్రంథంలో చూసిన. దేవుడికి డబ్బులు ఇవ్వటం కాదు కానీ, మందిరానికి పోవటం కాదు కానీ, సంఘాలకు పోవటం కాదు కానీ, ఇదిగో నా పరిశుద్ధ గ్రంథంలో నుండి మాటలను పరిశోధించినట్లయితే ఆయన మాటలు వినాలి. నువ్వు మందిరానికి పోవటం తప్పని నా ఇంట్లో, మందిరానికి వెళ్ళిపో, సంఘానికి వెళ్ళిపో, సాగు చేసుకో, ఏమైనా చేసుకో, ఆయన మాటలు మాత్రం అంగీకరించాలి. ఆయన మాటలకి నువ్వు లోబడాలా. లోబడి నడిచినట్లయితే అప్పుడే నువ్వు దేవుణ్ణి అంగీకరించినట్లు, అప్పుడే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లు. అందాక నువ్వు దేవుణ్ణి ప్రేమించరా. ఎన్ని సంవత్సరాలు ఏ బాప్టిజం తీసుకున్నా, ఎన్ని సంఘాలు మారినా, నువ్వు ఎంతగానైనా నువ్వు గొప్పలు చెప్పుకున్నా కానీ ఆ గొప్పల పనికి రాకపోతే కోతులో పడతావు. ఆడందుకోతుంది ఆ పాడిపోతావు. మారేమంటూ గొప్పలు చెబుతారు, ఆ గొప్పల కనుక చాలకపోతే కోతులో పడతా. ఆ గొప్పలు మనకు అవసరం. ఉన్నదే ఉన్నట్టుగానే చెప్పవు, ఉన్నదే ఉన్నట్టుగానే బోధించు. కొంతమంది మనుషులను మించుకుంటూ, ఒక మనిషి వచ్చినప్పుడైతే ఆ మనిషి తట్టే మాట్లాడుతూ ఉంటారు. అంతే నువ్వు ప్రేమించినట్ట? అది ప్రేమ కాదండి. నువ్వు నిజంగా ప్రేమించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు ప్రేమించినట్లయితే నీ అంతరంగం మార్చబడుద్ది, నీ ప్రవర్తన మార్చబడుద్ది. నీ యేసుక్రీస్తు ప్రభు వారిని మాటల దగ్గర నువ్వు జీవించగలుగుతావు. అప్పుడే నువ్వు దేవుడు ప్రేమించగలిగిన వాడిని, అప్పుడే నువ్వు దేవుడిని అంగీకరించిన వారు అవుతావు. దేవుని మాటలో దీవించిన కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం. మా పరిశుద్ధుడా ప్రేమిలే తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నిన్ను నేను ప్రేమిస్తున్నానా అనే విధాలను మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే, నువ్వు నన్ను ప్రేమించలేదంటే ఆ విషయాన్ని మాకు మీరు తెలియపరిచినందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగో యూట్యూబ్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కొరకే అయా నిన్ను నిజంగా నిన్ను ప్రేమించేవారిగా మార్చబడి, ఈ లోకములో దానము ప్రేక్షను ప్రేమించకుండా, ఈ లోకము మనుషులను ప్రేమించకుండా, ఆస్తులు అంతస్తులను ప్రేమించకుండా, అయ్యా నిన్ను ప్రేమించే నిజమైన ప్రేమ కలిగినటువంటి నీ మాటలు అంగీకరించి ఆలకించిన వారే నిన్ను ప్రేమించగలిగిన వారని వాక్యం చదివిస్తుంది ప్రభా. ఆ మాటని అంగీకరించి వాళ్ళ హృదయాలలో నీళ్లు కట్టి బలింప చేయమని
నా ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్ర